గుంటూరు జిల్లా కలెక్టరేట్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొని తమ నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. P4 విధానంలో ఈ జిల్లాను పేదరిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రజా సంక్షేమే ధ్యేయంగా 4,000 పెన్షన్లు అందించామని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. గతంలో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలు అయితే మనం చర్చించామో వాటి మీద ఏ రకమైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉందో దాని మీద ముందుగా చర్చించడం జరిగింది. ప్రధానంగా అంశాలన్నింటినీ కూడా ఏ మేరకు పూర్తి చేసాం, కౌలు రైతుల అంశాలు కానివ్వండి, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏ మేరకు పురోగతి సాధించామనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎంత సమర్థవంతంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పెన్షన్ల విషయం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంత మేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా, మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు 2 కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అందరూ.